ట్రంప్ తీసుకొచ్చినటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక వరంలా మారబోతుంది. రీసెంట్గానే అమెరికాలో ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళు తమ సొంత దేశానికి గనక మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు గతంలో ఫ్రీగా ఉండేది. అంటే నామినల్ ఛార్జెస్ ఏదో ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఏజెన్సీని బట్టి ఛార్జ్ చేసేవాళ్ళు నామినల్ అమౌంట్ తోటి. బట్ ఇప్పుడు ఏంటంటే అఫీషియల్గా గవర్నమెంట్ రెమిటెన్స్ ట్యాక్స్ విధించబోతుంది. అంటే ₹1 కోటి కనుక ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇండియాకి దాని మీద 5 లక్షలు లేదంటే కనుక 3.5 లక్షలు అనేది రెమిటెన్స్ ట్యాక్స్ కింద అమెరికన్ గవర్నమెంట్కి వెళ్ళబోతుంది అన్నమాట ఈ అమౌంట్. అంటే కన్వర్షన్ రేట్ అనేది విపరీతంగా తగ్గిపోతుంది. ఆల్రెడీ మన వాళ్ళు ఇప్పుడు పెరిగిన ఖర్చులతోటి ఎంతో కష్టపడుతున్నారు సేవింగ్ చేయడానికి. ఆ సేవింగ్ చేసిన మనీలో మళ్ళీ సేవింగ్స్ పైన రెమిటెన్స్ ట్యాక్స్ అంటే సేవింగ్స్ అనేవి ఇంకా బాగా విపరీతంగా తగ్గిపోతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో అలర్ట్ అయిపోయారు. అంటే 2026 జనవరి 1 లోపలే మనం అంటే ఇప్పుడు మనకున్న స్పాన్ అనేది ఒక 6 మంత్స్ ఉంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియన్ రియల్ ఎస్టేట్లో. సో ఈ 6 మంత్స్ని వాళ్ళకు గోల్డెన్ టైం లైన్లా చూస్తున్నారు. సో అందువల్ల ఈ 6 మంత్స్లోనే వాళ్ళైతే ఎస్ఎస్ కొనాలనుకుంటున్నారో కొనేస్తే వాళ్ళు ఎక్కువ మనీని గెయిన్ చేసుకునే వాళ్ళు అవుతారు, ఎక్కువ మనీ సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. అందువల్ల ఒక్కసారిగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంక్వైరీస్ అయితే ఒక ఫ్లడ్ లాగా వచ్చేస్తున్నాయి, కన్వర్షన్స్ జరుగుతున్నాయి, క్విక్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇష్టపడుతున్నారు.